తీసుకోవాలి, అలాగే ఎటువంటి కోచింగ్ తీసుకోవడం వల్ల టార్గెట్ని రీచ్ అవ్వచ్చు అనే వాటికి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్యాకెట్ ప్రెప్ నుంచి CEO కృష్ణతేజ గారు. హలో కృష్ణతేజ గారు, హౌ ఆర్ యు అండి? సో నిజంగానే కోవిడ్ అనేది జాబ్స్ మీద ఇంపాక్ట్ చూపించిందా అండి? ఎస్ అనే చెప్పాలండి. కోవిడ్లో ఆల్మోస్ట్ ఒక 50 to 70% పీపుల్ జాబ్స్ లూజ్ అయ్యారు. సో మేజర్గా మనకి మిడ్ లెవెల్లో అండ్ సీనియర్ లెవెల్లో జాబ్స్ అయితే చాలా వరకు తీసేశారు. అండ్ కొంతమంది లాంగ్ టర్మ్ లీవ్ తీసుకోమన్నారు ఆర్ ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఎత్తుకోమని చెప్పేశారు. అట్ ద సేమ్ టైం మనం ఫ్రెషర్స్ని చూసుకుంటే, లైక్ ఎవరైతే 2020లో పాస్ అవుట్ అయ్యారో వాళ్ళు కూడా బికాస్ హైరింగ్ ఫ్రీజ్ అవ్వడం వల్ల మనకి మార్చ్ నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు దెర్ వాజ్ నో హైరింగ్. సో దానివల్ల కూడా 2020లో పాస్ అయిన స్టూడెంట్స్ అందరికీ దెర్ వాజ్ అ ప్రాబ్లం. సో అక్టోబర్ నుంచి స్లోగా థింగ్స్ హ్యావ్ బెటర్ అండ్ కొద్దిగా ఆపర్చునిటీస్ హ్యావ్ స్టార్టెడ్. రైట్ నౌ ఐ థింక్ ఇట్స్ వెరీ మచ్ నార్మల్. సో నిజంగా జనరల్గానే పాస్అవుట్ అవ్వగానే వచ్చిన ఆపర్చునిటీస్కే చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో ఇప్పుడు అందరూ కూడా స్ట్రక్ అయిపోయి ఉన్నారు. సో ఇంతమందిలో కూడా జాబ్స్ చేయడం అనేది చాలా కష్టం. సో వాళ్ళు ఎటువంటి కోచింగ్ తీసుకోవడం వల్ల ఫార్వర్డ్ అవ్వచ్చు, దానికి సంబంధించి డీటెయిల్గా చెప్పండి. మెయిన్గా ఫ్రెషర్స్ గురించి మాట్లాడినప్పుడు ఒక 4 స్టేజెస్లో ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ అవుతుందండి. ఫస్ట్ వచ్చేసి మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది. సో యాప్టిట్యూడ్ అనగానే అందులో క్వాంట్, లాజికల్, రీజనింగ్ అని ఉంటుంది. క్వాంట్ అంటే బేసిక్ మ్యాథమెటిక్స్, మనం 10th క్లాస్ 9th క్లాస్లో చదువుకున్న మ్యాథ్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే రీజనింగ్ అనగానే మెంటల్ ఎబిలిటీ బేస్డ్ క్వశ్చన్స్. వర్బల్ అనగానే ఇట్స్ మోర్ ఆఫ్ ఇంగ్లీష్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రౌండ్. ఈ ఫస్ట్ రౌండ్ని క్లియర్ చేసిన తర్వాత దే విల్ గో ఫర్ అ డొమైన్ టెస్ట్. ఇంజనీరింగ్ పిల్లలు బేసికలీ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి బేసికలీ డొమైన్ టెస్ట్లో కోడింగ్ లేకపోతే టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు. అదే మనకి సర్క్యూట్ బ్రాంచెస్ లైక్ ఎలక్ట్రానిక్స్ కానీ, ట్రిపుల్ కానీ, మెకానికల్ అయితే వాళ్ళ సబ్జెక్ట్స్లో లైక్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ, సెన్సార్స్ కానీ, బ్లూటూత్ కానీ దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. అది డొమైన్ టెస్ట్ అవుతుంది. థర్డ్ లెవెల్కి వచ్చేసి ద టెక్నికల్ రౌండ్. ఈ టెక్నికల్ రౌండ్ కూడా మేజర్గా వాళ్ళు చదువుకున్న విషయాలు ప్లస్ ఏదైతే జాబ్ చేయబోతున్నారో ఆ పర్టికులర్ టెక్నాలజీ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అది క్లియర్ అయిన తర్వాత 4th రౌండ్ వచ్చేసి HR రౌండ్ ఉంటుంది. వెరెన్ వాళ్ళ స్టూడెంట్ ఒక కమ్యూనికేషన్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, క్లారిటీ కానీ ఈ ఆస్పెక్ట్స్ మీద మేజర్గా టెస్ట్ ఉంటుంది. ఈ 4 రౌండ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి దే విల్ బి ఏబుల్ టు గెట్ ద జాబ్. కానీ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఏమైందంటే చాలామంది ఈ 4 సెగ్మెంట్స్ని ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల అండ్ చాలామంది ఎవరైతే జాబ్ సెక్యూర్ చేసుకోలేదో 2020 ప్లస్ ఇప్పుడు 2021లో వచ్చిన వాళ్ళందరూ కలిసి ఒకటేసారి అప్లై చేయడం వల్ల కాంపిటీషన్ డెఫినెట్గా పెరిగింది. కానీ లైక్ ఇఫ్ ద స్టూడెంట్ ఇస్ గుడ్, ఈ 4 సెగ్మెంట్స్ని ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఈజీగా క్లియర్ చేయొచ్చు. అలాగే మీరు సీనియర్స్ అన్నారు. సో వాళ్ళని మ్యాక్సిమం కంపెనీస్ అన్నీ కూడా సైడ్కి పెట్టడం జరిగింది. సో వాళ్ళు ఎటువంటి అప్రోచ్ తీసుకోవడం వల్ల లేకపోతే ఎటువంటి మళ్ళీ ఏమైనా కోచింగ్ తీసుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళు జాబ్ని గెయిన్ చేయొచ్చు అంటారు. సో దానికి సంబంధించి ఏమన్నా వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా? సీనియర్స్ అంటే ఇప్పుడు మనకు మిడ్ లెవెల్లో కానీ సీనియర్ లెవెల్లో కానీ మేజర్గా వీళ్ళని కొద్దిగా పక్క పెట్టడానికి రీజన్ ఒకటి కాస్ట్ కటింగ్. సెకండ్, కోవిడ్లో కొద్దిగా అన్సర్టెనిటీ వల్ల ప్రాజెక్ట్స్ వస్తాయా లేదనే విషయంలో స్ట్రగుల్ అయ్యారు. బట్ యాజ్ ఆఫ్ నౌ థింగ్స్ హ్యావ్ చేంజ్. కాకపోతే ఏంటంటే ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఆస్పెక్ట్స్లోకి, ఆటోమేషన్లోకి షిఫ్ట్ అవుతున్నారు. సో ఎవరైతే పాత టెక్నాలజీస్ ఆర్ అవుట్డేటెడ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళకే కొద్దిగా ఇబ్బంది. వాళ్ళు ఎప్పుడైతే ఈ టెక్నాలజీస్, అప్కమింగ్ టెక్నాలజీస్ని కొద్దిగా అలవాటు చేసుకుని ఇఫ్ దే కెన్ లెర్న్ అండ్ ప్రిపేర్, దే కెన్ ఆల్వేస్ లుక్ ఫర్ ఎ బెటర్ ఆపర్చునిటీ అట్ అ బెటర్ పే స్కేల్. ఇంకా పెద్ద కంపెనీలోనే దే కెన్ సెక్యూర్ ద జాబ్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ లేని నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఈ సాఫ్ట్వేర్కి ఎంతవరకు ఎలిజిబుల్ అంటారు? సో వాళ్ళు కూడా దీంట్లో ట్రై చేసుకోవచ్చు అంటారా? 90% ఐటీ రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పుడు కంప్యూటర్ సైన్స్ అనేది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ తప్పితే ఓన్లీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ని తీసుకుంటామని ఏ కంపెనీ చెప్పదన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ట్రిపుల్ కానీ, మెకానికల్ కానీ, ఈసీఈ కానీ ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ డిగ్రీ నుంచి వచ్చిన బీకామ్ కానీ లేకపోతే బీఎస్సీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దే షుడ్ నో ద కోడింగ్. ఇప్పుడు ఐటీ సెగ్మెంట్లో సాఫ్ట్వేర్ జాబ్ క్రాక్ చేయాలంటే కోడింగ్ ఈజ్ అ నెసెసరీ. ఓకే, ఈ కోడింగ్లో వాళ్ళు కనుక పర్ఫెక్ట్ ఉంటే అండ్ వీళ్ళు పెట్టే కోడింగ్ టెస్ట్ కానీ క్లియర్ చేస్తే దెన్ డెఫినెట్లీ దే కెన్ క్రాక్ ద జాబ్. సో అలాగే మీరు చెప్పినట్టే ఇంతాక యాప్టిట్యూడ్ కానీ ఇవన్నీ ఎటువంటి బుక్స్ని మనం చదవడం వల్ల కూడా జాబ్ని ఎంఎన్సీ కంపెనీస్లో ఈజీగా క్రాక్ చేయొచ్చు అంటారు? సో బుక్స్ కానీ లెర్నింగ్ మెటీరియల్ దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టు 4 సెగ్మెంట్స్లో ఈ టెస్ట్లని కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి మనకి యాప్టిట్యూడ్ టెస్ట్. యాప్టిట్యూడ్ టెస్ట్లో మనకి బేసిక్ మ్యాథమెటిక్స్ కానీ,
లాజికల్ రీజనింగ్ కానీ బేసిక్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నెంబర్ 1 ఏంటంటే ఒకవేళ బుక్లోనే చదవాలి అనుకుంటే దే కెన్ ఎదర్ పికప్ ద బుక్స్ ఫ్రమ్ 6th, 7th, 8th, 9th, 10th ఈ 4 yearsలో ఉన్న బుక్స్ ఏదో స్టేట్ సిలబస్ కానీ లేదా ఐసీఎస్ఈ కానీ సిబిఎస్ఈ బుక్స్ తీసుకొని చదువుకుంటే సరిపోతుంది. లేదు అలా కాకుండా ఒక సింగిల్ బుక్లోనే నేను కంప్లీట్గా చేసుకోవాలంటే ఆర్ఎస్ అగర్వాల్ అని ఒక బుక్ దొరుకుతుంది యాప్టిట్యూడ్ మీద. సేమ్ ఈ 3 segmentsలో దొరుకుతుంది అనమాట. అది కొనుక్కొని ప్రిపేర్ అయినా సరిపోతుంది. లేదా ఇప్పుడు మా ప్యాకెట్ ట్రిప్లో మా వెబ్సైట్లో దేర్ హ్యూజ్ కాంటెంట్, అన్ని ఫ్రీ లెక్చర్స్, కొన్ని పెయిడ్ లెక్చర్స్ కూడా ఉన్నాయి. సో దే కెన్ గో దేర్, దే కెన్ టాక్ టు ద ట్రైనర్స్ అండ్ దే కెన్ లెర్న్. ఆర్ ఎనీ అవుట్ సైడ్ ఇన్స్టిట్యూట్ హెల్ప్ తీసుకున్నా సరిపోతుంది. లెవెల్ 2 వచ్చేటప్పటికి టెక్నికల్ ఆర్ డొమైన్ టెస్ట్లోకి వచ్చినప్పుడు మేజర్గా వాళ్ళు కరికులంలో చదువుకున్న సబ్జెక్ట్స్ లైక్ జావా కానీ, సి కానీ, లేదా ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ, ప్రోగ్రామింగ్ కంట్రోలర్స్ కానీ, మైక్రో కంట్రోలర్స్ కానీ, ఇవన్నీ ఒక్కసారి వాళ్ళు బీటెక్ బుక్స్ తీసుకుని ఒక్కసారి బ్రషప్ చేసుకుంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. లాస్ట్ 2 rounds మనకి ఏదైతే టెక్నికల్ రౌండ్ లేకపోతే హెచ్ఆర్ రౌండ్ అనేది వాళ్ళు అప్లై చేసుకునే జాబ్ బట్టి ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెట్ us say ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈజ్ ట్రయింగ్ టు గో అండ్ జాయిన్ గూగుల్లో ఒక స్పెసిఫిక్ టెక్నాలజీ వెబ్సైట్ బిల్డ్ చేసే సెగ్మెంట్లోకి అప్లై చేసుకున్నాను అనుకోండి. ఆ సెగ్మెంట్లో ఉన్న క్వశ్చన్స్ లేకపోతే HTML, CSS, జావా స్క్రిప్ట్ బేస్డ్ ప్రిపేర్ అవుతుంటే సరిపోతుంది. దాని మీదే అడుగుతారు. అండ్ ఇది ఎలా తెలుస్తుంది అంటే అప్లై చేసేటప్పుడు మనకు వచ్చే డిస్క్రిప్షన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు, మేము ఈ స్పెసిఫిక్ టెక్నాలజీస్లో మేము చూస్తున్నాము. ఆ పర్టికులర్ టెక్నాలజీస్ కనుక ప్రిపేర్ అవుతే దే కెన్ క్లియర్ దట్ రౌండ్ ఆల్సో. లాస్ట్ అండ్ ద ఫైనల్ రౌండ్ ఇస్ ద కమ్యూనికేషన్ రౌండ్ విచ్ దే టెస్ట్ ఇన్ ద హెచ్ఆర్. సో హెచ్ఆర్ దగ్గర ఏంటంటే లైక్ ఐ సెడ్ దే టెస్టింగ్ 3 things. 1, కాన్ఫిడెన్స్. వెన్ ఐ సే కాన్ఫిడెన్స్, ఒక విషయం తప్పు అయినా సరే అది కరెక్ట్ అని ప్రూవ్ చేసే కెపాసిటీతో మీరు మాట్లాడగలిగితే యూఆర్ డన్. ద సెకండ్ ఈజ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే బేసికల్గా ఒక జాబ్ జాయిన్ అయిన తర్వాత ఒక స్టూడెంట్ ఆర్ ద ఎంప్లాయీ హ్యాస్ టు టాక్ విత్ ద హైయర్ మేనేజర్స్ ఆర్ దేర్ సబార్డినేట్స్. సో ఈ మాట్లాడే దాంట్లో ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనే విషయాన్ని కరెక్ట్గా కమ్యూనికేట్ చేయగలుగుతారా లేదా అనేది దే టెస్టెడ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద లాంగ్వేజ్. అంటే వాళ్ళు ప్రాపర్గా ఇంగ్లీష్ మాట్లాడాలి అనే రూల్ లేదు. అఫ్కోర్స్ ఇంగ్లీష్ ఈజ్ డెఫినెట్లీ రిక్వైర్డ్, కానీ అట్లీస్ట్ వాడు చెప్తున్నది క్లియర్గా చెప్తున్నారా లేదా అనేది ఒక టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి కమిట్మెంట్, బికాస్ ద హెచ్ఆర్స్ విల్ లుక్ ఫర్ కమిట్మెంట్. ఏ ఫ్రెషర్ అయినా సరే ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఒక 6 to 8 months వాళ్ళ పర్టికులర్ టెక్నాలజీ నేర్పిస్తారు. సో ఈ 6 months తర్వాత ఇమీడియట్గా వాడు జాబ్ వదిలేశారనుకోండి, ఆ కంపెనీకి ఇట్స్ అ హ్యూజ్ లాస్. సో కంపల్సరీ ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాడు అట్లీస్ట్ ఒక 1 year లేదా 2 years ఉంటాడా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో ఈ పాయింట్ని వాళ్ళు డైరెక్ట్గా చెప్పకపోయినా వాళ్ళు అడిగే ఒక 5 to 10 questionsలో దే విల్ ట్రై టు అండర్స్టాండ్. ఒకవేళ నిజంగా ఈ పిల్లాడు ఒక 2 years 3 years ఉంటారు అనుకుంటే 100% యూ కెన్ క్రాక్ ద జాబ్. మీరు అన్నట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సబ్జెక్ట్లో మంచి పాయింట్స్ గెయిన్ చేస్తున్నారు, కానీ కమ్యూనికేషన్ విషయానికి వచ్చేసరికి మాత్రం జీరో నాలెడ్జ్ ఉంటుంది. సో వన్స్ జాబ్కి అప్లై చేసే ముందే వాళ్ళు ఎటువంటి ఇదిని ఫాలో అయితే కనుక కమ్యూనికేషన్ స్కిల్స్లో మంచి రిజల్ట్ వస్తుంది, వాళ్ళు ఈజీగా మాట్లాడగలుగుతారు అంటే మీరేం చెప్తారు? కమ్యూనికేషన్ స్కిల్స్కి ఒక స్పెసిఫిక్గా ఇలా చేయాలని ఏం లేదు. బట్ జనరల్గా ఏంటంటే బికాజ్ ఇప్పుడు అల్టిమేట్గా జాబ్ జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక 1 year ముందు నుంచే ఒకవేళ నాకు సరిగ్గా నేను మాట్లాడలేను, నాకు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే కొద్దిగా భయం అన్నప్పుడు దే షుడ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. సో వాట్ వీ సజెస్ట్ ఇస్ జనరల్గా ఒక ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి కాలేజెస్లో ఒక CRT ప్రోగ్రామ్ అని ఉంటుంది, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. అందులో ఆల్మోస్ట్ ఒక 50% ఏముంటుందంటే సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేస్తారు. ఎందుకంటే జనరల్ ఇఫ్ ద ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిన తర్వాత ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక జామ్ సెషన్ కానీ లేకపోతే ఒక గ్రూప్ డిస్కషన్ సెషన్ అవుతుంది, వెరెన్ దే ఆర్ టెస్టింగ్ ఆల్ దిస్. మనకి కమ్యూనికేషన్ కానీ లేదా కాన్ఫిడెన్స్ కానీ ఈ ఆస్పెక్ట్స్ అన్ని టెస్ట్ చేస్తున్నారు. కాబట్టి బికాస్ ద క్యాండిడేట్కి నాకు కొద్దిగా ఇబ్బంది ఉంది ఈ కమ్యూనికేషన్ అనుకున్నప్పుడు దే షుడ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇందులో 3 things దే షుడ్ ప్రైమరీ లుక్ ఎట్ ఇట్. ఫస్ట్ వచ్చేసి ఒక మిర్రర్ ముందు దే షుడ్ టాక్ టు దెమ్సెల్వ్. లెట్ us say ఒక టాపిక్ అని తీసుకుని ఇప్పుడు కోవిడ్, వాట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్ ఆన్ సొసైటీ అని తనే ఒక టాపిక్ రాసుకుని హీ కెన్ టాక్ టు హిమ్సెల్ఫ్. దట్స్ నెంబర్ 1 thing హీ కెన్ డూ. ఇందులో ఏమవుతుందంటే తను ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా చూస్తున్నాడు, తన ఎక్స్ప్రెషన్స్ ఏంటి అన్నీ క్లియర్గా తెలుస్తాయి. సెకండ్ వచ్చేసి కాంటెంట్. జనరల్గా ఏమవుతుందంటే ఓకే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను కానీ ఆ పాయింట్లో నాకు ఏం గుర్తు రావట్లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఇంకొక డైలమాలోకి వెళ్తారు. సో జనరల్గా న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదివే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండదు. సో అట్లీస్ట్ ఒక 1 year ముందు నుంచే అసలు న్యూస్లో ఏం జరుగుతుంది, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని తెలుసుకుంటూ ఉంటే హీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ హిస్ మైండ్.
అప్పుడు ఏమవుతుంది, ఏ టాపిక్ ఇచ్చినా హీల్ బీ ఏబుల్ టు ఫ్లూయెంట్లీ టాక్. లాస్ట్ వచ్చేసి హీ షుడ్ పార్టిసిపేట్ ఎనీ సోషల్ యాక్టివిటీస్ కానీ స్కూల్లో కాలేజెస్లో కానీ ఆర్ ఈవెన్ అవుట్ సైడ్ కానీ, ఇఫ్ దెర్ ఆర్ సమ్ ఈవెంట్స్, ఏదైనా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, కాంపిటీషన్స్ అవుతున్నాయి, హీ హ్యాస్ టు గో అండ్ డూ ఇట్. సో దిస్ ఈజ్ హౌ హీ విల్ డెవలప్. ఇవన్నీ అవ్వకుండా జస్ట్ రేపొద్దున ఎగ్జామ్ ఉంది, లేకపోతే రేపొద్దున ఇంటర్వ్యూ ఉంది, ఒక 1 వీకే టైం ఉన్నప్పుడు అట్లీస్ట్ టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, లేకపోతే ఎవరైనా మెంటర్స్ కానీ, ఈవెన్ పేరెంట్స్తో అన్నా యూ స్టార్ట్ ఇంటరాక్టింగ్, యూ టాక్ టు దెమ్, బిల్డ్ ది కాన్ఫిడెన్స్. ఒక్కసారి కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది అనుకోండి, యూ కెన్ డెఫినెట్లీ క్లియర్. అలాగే మనం చూసుకున్నట్లయితే కొన్ని కాలేజెస్లో క్యాంపస్ ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ జాబ్ గెయిన్ చేస్తారు. కానీ కొంతమంది ఏంటంటే అక్కడ సెలెక్ట్ కాని వాళ్ళు, అలాగే కొన్ని కాలేజెస్కి క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేవి ఉండవు. సో వాళ్ళు కోచింగ్ అనేదాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో నిజంగానే ఒక జాబ్ మనం కొట్టాలి అంటే కోచింగ్ అనేది అవసరం అంటారా? కోచింగ్ అవసరమా లేదా అని ఒక పాయింట్, ఇట్స్ అ వెరీ డిబేటబుల్ థింగ్. నన్ను అడిగితే అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ ద స్టూడెంట్ ఇస్ గుడ్, తను స్వతహాగా నేర్చుకోగలుగుతాను అన్న ఒక కెపాసిటీ తనకు తెలిసినప్పుడు హీ కెన్ డెఫినెట్లీ లర్న్. బికాజ్ ఒక 10 years బ్యాక్ ద ఆపర్చునిటీస్ వెరీ లెస్. జనరల్గా ఏదైనా నేర్చుకోవాలంటే ఒక న్యూస్ పేపర్ లేదా ఒక బుక్ లైబ్రరీకి వెళ్ళి తెచ్చుకొని చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది. బట్ రైట్ నౌ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ మొబైల్. ఇప్పుడు యూట్యూబ్లో కుకింగ్ నేర్చుకుంటున్నారు, యూట్యూబ్లో డాగ్స్ని ఎలా తీసుకెళ్ళాలి, ఏం చేయాలి, దే లర్నింగ్ ఇట్. ఈవెన్ డ్రైవింగ్ ద కార్, యాక్చువల్ కార్ డ్రైవ్ చేయాలంటే డెఫినెట్గా ఒక పర్సన్ తీసుకుని వెళ్ళి దే లర్న్. బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టార్టెడ్ లర్నింగ్ డ్రైవింగ్ ఈవెన్ త్రూ యూట్యూబ్. ఇన్ని నేర్చుకున్నప్పుడు ఒక సబ్జెక్ట్ని నేర్చుకోకుండా దర్ ఇస్ నో చాయిస్, రైట్? హీ క్యాన్ డూ ఇట్. కాకపోతే ప్రాబ్లం కాంటెంట్తో కాదు, ప్రాబ్లం వచ్చేసి మోటివేషన్. జనరల్గా ఏంటంటే ఇంట్లో కూర్చుని అందరు సినిమా చూస్తుంటే అబ్బాయి కూర్చొని బుక్ తీసి చదవాలన్నా ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఒక స్టడీ ఎన్వైర్న్మెంట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కోచింగ్ ఈజ్ డెఫినెట్లీ గుడ్ చాయిస్. సెకండ్, బికాస్ టెక్నాలజీలో ఏమవుతుందంటే ఒకసారి తప్పు నేర్చుకున్నాం అనుకోండి, అదే రిపీట్ అవుతుంది. సో నేర్చుకునేటప్పుడే ఒక ప్రాపర్ మెంటర్ దగ్గర, ఒక ప్రాపర్ గైడ్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారనుకోండి, ఇట్స్ ద బెస్ట్ థింగ్. సో ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ వెరీ గుడ్, హీ కెన్ లెర్న్ బై హిమ్సెల్ఫ్, గో ఫర్ సెల్ఫ్ లర్నింగ్. లేదు కొద్దిగా మోటివేషన్ అండ్ యూ నీడ్ రైట్ ట్రైనర్స్, కోచింగ్ ఈజ్ డెఫినెట్లీ గుడ్ చాయిస్. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఎక్సెల్డ్ త్రూ కోచింగ్. అలాగే ఒక జాబ్ కొట్టాలి అంటే టెక్నికల్ స్కిల్స్ ఎంత అవసరమో సాఫ్ట్ స్కిల్స్కి కూడా సంబంధించి నిజంగా జాబ్ కొట్టడానికి సాఫ్ట్ స్కిల్స్ కూడా అవసరం అంటారా? అది నేర్చుకునే ప్రాసెస్లో ఎలా నేర్చుకోవాలి, దానికి సంబంధించి వాళ్ళు ఎటువంటి ప్లాట్ఫామ్ని చూస్ చేసుకోవాలంటారు? సో ఈ జాబ్ క్రాక్ చేసే దాంట్లో ఐ కెన్ సే ఒక 50% అనేది మెయిన్గా టెక్నాలజీ కానీ వాళ్ళ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో నేర్చుకున్నది ఎంత ఇంపార్టెంట్ అవుతుందో, రెస్ట్ ఆఫ్ ద 50% ఈస్ డిపెండెంట్ ఆన్ ద సాఫ్ట్ స్కిల్స్. స్పెసిఫిక్గా ఓన్లీ జాబ్ అంటే ఇంటర్వ్యూ స్కిల్స్ అని ఒక మైన్యూట్ వర్షన్ ఆఫ్ ది సాఫ్ట్ స్కిల్స్ చెప్పచ్చు. సాఫ్ట్ స్కిల్స్ వెరీ వైడ్ బ్రాడ్ డొమైన్. ఈవెన్ ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఒక మేనేజరల్ లెవెల్లో కానీ ఒక బిజినెస్ లెవెల్లో కానీ యూ నీడ్ లాట్ ఆఫ్ టెక్నిక్స్. ఒక పక్కన వ్యక్తిని ఎలా కన్విన్స్ చేయగలగాలి, లేకపోతే ఒక డీల్ని మనం బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి అనే ఆస్పెక్ట్ అయితే, అలాగే ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే యూ డోంట్ నీడ్ ఆల్ దట్. యూ జస్ట్ నీడ్ టు నో హౌ డు యూ టాక్ ప్రాపర్లీ, హౌ డు యూ కమ్యూనికేట్ వెల్, అండ్ హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ అనే ఆస్పెక్టే వస్తుంది. సో సాఫ్ట్ స్కిల్స్ డెఫినెట్లీ క్రాక్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత ఆ కంపెనీలో గ్రో అవ్వాలి అంటే డెఫినెట్లీ సాఫ్ట్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంపార్టెన్స్ ఇస్ పర్ఫెక్ట్. ద నెక్స్ట్ థింగ్, ఎలా ఈ సాఫ్ట్ స్కిల్స్ని ఇంత ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, లేకపోతే దానిలో ఎలా పట్టు సాధించాలి అనేది సెకండ్ క్వశ్చన్. ఈ సెకండ్ క్వశ్చన్కి లైక్ ఏ సెడ్, ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. డెఫినెట్గా అట్లీస్ట్ 1 year, ఇంకా కుదిరితే 4 years ఇంజనీరింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే యు ఆర్ మోర్ సక్సెస్ఫుల్. ఈజీగా క్రాక్ చేయడం అనేది జరుగుతుంది. లేదు ఫైనల్ ఇయర్కి వచ్చేసాము, 3 years ఎలాగోలాగా అలా వెళ్ళిపోయింది, నాకు జస్ట్ ఒక 1 year ఉంది టైం, బట్ స్టిల్ ఐ హ్యావ్ 1 year టైం అన్నప్పుడు 2-3 things. 1, you start practicing how you talk to your friends. ఇప్పుడు ఎప్పుడైనా ఒక నలుగురితో మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ దట్ మన మదర్ టంగ్లో కామన్ నేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడేస్తాం. వీఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్. ఆ తెలుగులో మాట్లాడడం క్లియర్గా చెప్పగలుగుతాం. ద సేమ్ థింగ్ ఇంగ్లీష్లో ఎలా కన్వర్ట్ చేసి మాట్లాడగలుగుతారని మీరు స్టార్ట్ చేయండి. ఇనిషియల్గా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మీ ఫ్రెండ్స్ అందరూ నవ్వుతారు, బట్ ఆఫ్టర్ 1, 2, 3, 4 times ఈవెన్ దే విల్ స్టార్ట్ టాకింగ్ టు యూ. సో అప్పుడు ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ అ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దట్స్ నెంబర్ 1. ద సెకండ్ థింగ్ ఇస్ ఫ్రెండ్స్ అనేది ఇట్స్ అ లోకల్ సర్కిల్. మన నలుగురు అనేటప్పుడు మనకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదే ఒకసారి ఒక నలుగురు బయట వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఒక కైండ్ ఆఫ్ చిన్న ఫియర్ అనేది మన మైండ్లోకి వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఈవెంట్స్, జనరల్గా కాలేజెస్లో ఏమవుతుందంటే దెర్ ఇస్ అ ఈవెంట్, ఒక టెక్నికల్ ఫెస్ట్ కానీ ఒక కల్చరల్ ఫెస్ట్ కానీ డెఫినెట్గా అవుతుంటాయి. ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్స్ అనమాట. సో దట్ మీరు డెవలప్ అవ్వాలి అంటే దీస్ ప్లాట్ఫామ్స్ ఆర్ ద బెస్ట్ వే. సో అక్కడ ఏమవుతుందంటే ఎదర్ యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ప్రెజెంటేషన్. సో మీరు టెక్నికల్గా ఏం నేర్చుకున్నారో యూ కెన్ గో అండ్ జస్ట్ ప్రెజెంట్ ఇట్. లేకపోతే మీ దగ్గర ఒక స్టార్టప్ ఐడియా ఉంది,
ఈ స్టార్టప్ ఐడియాని మీరు ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి అక్కడ ఇన్వెస్టర్స్ దగ్గర చెప్తే దే మైట్ ఫండ్ యూ. ఓకే, ఇంకా అసలు జాబ్ కూడా అవసరం లేదు, డైరెక్ట్లీ యూ కెన్ స్టార్ట్ ఆఫ్ యువర్ ఓన్ కంపెనీ. బట్ ఫర్ ఆల్ దిస్ ప్రాక్టీస్. సో దిస్ ఇస్ ద సెకండ్ వే వేర్ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫియర్. బయట వ్యక్తులతో కూడా మాట్లాడడం అనే భయాన్ని మీరు క్రాస్ చేసి బయటకు వస్తారు. థర్డ్ వచ్చేసి ఈ కంపెనీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు జస్ట్ మాట్లాడమే కాకుండా దే విల్ లుక్ ఎట్ అదర్ ఆస్పెక్ట్స్. అంటే ద వే యూ డ్రెస్, ద వే యూ గ్రూమ్ యువర్ సెల్ఫ్, మీరు షేవ్ చేసుకున్నారా లేదా, మీరు టై పెట్టుకున్నారా లేదా, లేదా హౌ యూర్ హోల్డింగ్ యువర్ రెజ్యూమే ఆర్ హౌ యూర్ ఓపెనింగ్ ద డోర్, ఎంత సటిల్గా మీరు మాట్లాడుతున్నారు, మీరు అగ్రెసివ్గా మాట్లాడుతున్నారా లేదా ప్యాసివ్గా మాట్లాడుతున్నారా, ఇవన్నీ ఆస్పెక్ట్స్ అనేది ఇంపార్టెంట్ అవుతాయి. సో ఈ ఒక్క సెగ్మెంట్ ఇస్ కాల్డ్ యువర్ ఇంటర్వ్యూ స్కిల్స్. ఒక ఇంటర్వ్యూలో ఎలా బాగా చేయాలి అనే ఆస్పెక్ట్ని మీరు కొద్దిగా ఒక 1 month ఫోకస్ చేశారనుకోండి, యూఆర్ డన్. కానీ ఈ ఫస్ట్ 2 things విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. సో కమింగ్ అవుట్ ఆఫ్ దట్ ఫియర్ అండ్ ఆల్సో స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, ఈ 2 ఆస్పెక్ట్స్ మీరు ఒక 1 year ఫోకస్ పెట్టి లాస్ట్ 2-3 months అట్లీస్ట్ ఇంటర్వ్యూ స్కిల్స్ని బ్రష్అప్ చేసుకుంటే 100% యూ విల్ గెట్ ది బెస్ట్ జాబ్ ఇన్ యర్ లైఫ్. సో మనకి జాబ్ వచ్చిన తర్వాత కూడా ఐటీ సెక్టార్లో ఖచ్చితంగా టెక్నాలజీ అనేది నేర్చుకోవడం చాలా అవసరం. సో ఎటువంటి టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల ఎక్సలెంట్ కెరీర్ ఉంటుంది అంటారు? ఫర్దర్గా మంచి ప్యాకేజ్ కానీ ఏదైనా రావాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి? సో టెక్నాలజీస్ యాక్చువల్లీ దెర్ ఆర్ అన్లిమిటెడ్, 1-2 అని చెప్పలేను. బట్ మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వైడర్గా ఆలోచిస్తే దెర్ ఆర్ 4 verticals. ఒకటి వచ్చేసి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటారు. లైక్ ఇప్పుడు మనం ఒక కంప్యూటర్ ఓపెన్ చేయగానే ఒక చిన్న అప్లికేషన్ ఓపెన్ చేసాం, ఒక చిన్న క్యాలిక్యులేటర్లో కొన్ని బటన్స్ ఉన్నాయి, దర్ ఇస్ అ కలర్, బ్లాక్ కలర్ క్యాలిక్యులేటర్, యూ ప్రెస్ సంథింగ్. సో ఏదైతే మనకు కనిపిస్తుందో దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటారు. సేమ్ లైక్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు, ఒక ఫేస్బుక్ ఓపెన్ చేశారు, దాంట్లో ఒక ఇమేజ్ కానీ ఒక సంథింగ్ విచ్ ఇస్ రొటేటింగ్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఫ్రంట్ ఎండ్. ఈ ఫ్రంట్ ఎండ్లో దెర్ ఆర్ సర్టన్ టెక్నాలజీస్. మనకి HTML అని, CSS అని, జావా స్క్రిప్ట్ అనే టెక్నాలజీస్ నేర్చుకోవాలి. దట్ ఈస్ 1 vertical. అలాగే మనకి సెకండ్ vertical వచ్చేసి బ్యాక్ ఎండ్. అంటే మీరు ఒక వెబ్సైట్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే ఓకే ఈ పర్టికులర్ యూజర్ ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయొచ్చు అని సంబడి ఈజ్ యాక్చువల్లీ చెకింగ్ ఇట్, రైట్? సో దట్స్ అ కంప్యూటర్. ఈ బ్యాక్ ఎండ్లో వీడు కరెక్టా కాదా అని చెక్ చేసే టెక్నాలజీస్ అని బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అంటాం. సో ఇందులో మనకి Node.js కానీ, PHP కానీ, జావా ఆర్ .NET ఆర్ ఈవెన్ స్కాలా, దెర్ ఆర్ సో మెనీ టెక్నాలజీస్. ఇప్పుడు ఫ్రెషర్స్కి ఏంటంటే ఈవెన్ పైథన్లో మీకు మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఉన్నాయి. బట్ ఒక ఫ్రెషర్కి ఆపర్చునిటీస్ వైజ్ చూస్తే జావా కానీ, .NET కానీ హ్యూజ్ ఆపర్చునిటీస్ అనమాట. సో స్టిక్ టు ద టెక్నాలజీస్ విచ్ ఆర్ మేబీ యూ కెన్ గెట్ అ జాబ్ క్విక్. అలాగే థర్డ్ vertical వచ్చేసి మనకి డేటాబేస్ అనమాట. సో ఎవరైతే ఇప్పుడు ఒక 100 users ఒక వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యారంటే వాడి డేటా, వాడు ఎప్పుడు పుట్టాడు, వాడి లాగిన్ పాస్వర్డ్ ఏంటి, వాడి ఎక్స్ట్రా డీటెయిల్స్ అవన్నీ ఒక చోట స్టోర్ అయి ఉంటాయి. దాని డేటాబేస్ అంటుంది. దానిలో SQL కానీ, MongoDB కానీ, Firebase కానీ, సో మెనీ టెక్నాలజీస్. సో అదన్నా పికప్ చేసుకోవచ్చు. అలాగే ఫోర్త్ vertical వచ్చేసి ది డిప్లాయ్మెంట్ సెగ్మెంట్ అనమాట. దాన్ని డెవాప్స్ అని కూడా అంటూ ఉంటాం. సో ఒక 5 years బ్యాక్ ఏదైనా ఒక వెబ్సైట్ కానీ లేకపోతే ఒక అప్లికేషన్ కానీ మనం పెడుతున్నామంటే అది ఒక కంప్యూటర్లో వెళ్ళి స్టోర్ చేస్తాం. బట్ రైట్ నౌ ఒక చిన్న వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ని ప్రపంచవ్యాప్తంగా దే ఆర్ స్టోరింగ్ ఇట్. ఒక వెబ్సైట్ మనం లాంచ్ చేయగానే అది యూఎస్లో, యూకేలో, కెనడాలో, జపాన్లో, సింగపూర్లో, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. ఒక వ్యక్తి ఎక్కడి నుంచి ఓపెన్ చేస్తే ఆ పర్టిక్యులర్ సర్వర్ నుంచి ఓపెన్ అవుతుంది. దాన్ని మనం క్లౌడ్ సర్వర్స్ అంటాం. సో ఈ క్లౌడ్ సర్వర్స్ని ఎట్లా మేనేజ్ చేయాలి? AWS మన అమెజాన్ది కానీ, లేకపోతే గూగుల్ క్లౌడ్ కానీ, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ కానీ, ఇవన్నీ క్లౌడ్ టెక్నాలజీస్ అనమాట. దిస్ ఇస్ ద లేటెస్ట్ టెక్నాలజీ. ఈ వర్టికల్, ఈ 4 verticalsలో మీకు ఏ వర్టికల్ నచ్చితే ఆ వర్టికల్లో ఉన్న టెక్నాలజీ పికప్ చేసుకోవచ్చు. అగైన్ టెక్నాలజీ చెప్పినప్పుడు లైక్ దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ టెక్నాలజీస్. ఏ టెక్నాలజీ అయితే మీకు జాబ్ ఈజీగా తెస్తుందో, మీకు ఇంట్రెస్ట్ ఉందో, యూ కెన్ గో ఫర్ ఇట్. బట్ ఆన్ అ బేస్ లైన్ అన్నిటికీ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అని ఇంపార్టెంట్. సో ఫైనల్గా అండి కృష్ణ గారు, సో ఒక HR ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేయాలి అంటే కనుక ఎటువంటి స్కిల్స్ని ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు? సో ఇప్పుడు జాబ్ అప్లై చేయాలి అనుకునే వాళ్ళు, రెజ్యూమే పెట్టాలి అనుకునే వాళ్ళు ఎటువంటి స్కిల్స్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలి దానికి సంబంధించి? సో నేను ఇంజనీరింగ్ సెగ్మెంట్ అండ్ ఒక టెక్నాలజీ, ఒక IT రిలేటెడ్ జాబ్కి అప్లై చేసే వాళ్ళ సెగ్మెంట్ గురించి మాట్లాడుతాను. బికాస్ జాబ్స్ అనగానే ఇట్స్ అ వెరీ వైడర్ హారిజన్. బట్ మన IT సెగ్మెంట్లో ఉన్న స్టూడెంట్స్ అప్లై చేసేటప్పుడు 3 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. 1, వాళ్ళు నేర్చుకున్న టెక్నాలజీస్ ఏంటి. లెట్స్ సే వాళ్ళు కాలేజ్లో ఆల్రెడీ జావా కానీ, C కానీ, లేకపోతే డేటాబేస్ SQL కానీ నేర్చుకుంటే దే కెన్ మెన్షన్ దాట్. జనరల్గా మిస్టేక్ ఏం చేస్తారు అంటే ఫ్రెండ్స్ అందరూ ఒక 10 పెట్టారంటే వాళ్ళు కూడా ఒక 10 పెట్టేస్తారు. బట్ ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దాని మీద క్వశ్చన్స్ అయినా చెప్పలేదనుకోండి, ఇట్స్ అ డ్రాబ్యాక్.
సో ఏదైతే పర్ఫెక్ట్గా వచ్చు అనుకుంటున్నారో ఆ టెక్నాలజీస్ పెట్టండి. దట్స్ ద నెంబర్ 1. సెకండ్ థింగ్, వై ఆర్ యూ ఇంపార్టెంట్? ఒక 2 లైన్స్ అనేది మనం జనరల్గా రాస్తాం డిస్క్రిప్షన్, రెజ్యూమ్లో డిస్క్రిప్షన్ రాసినప్పుడు. వాట్ ఈజ్ యర్ స్ట్రెంత్? మీరు ఆ కంపెనీకి ఆర్ ఆ కంపెనీ మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి అనేది ఒక 2 లైన్స్లో మీరు రిప్రజెంట్ చేశారనుకోండి, డెఫినెట్గా చదివినప్పుడు దే విల్ గెట్ ఇన్స్పైర్డ్. లాస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్, బికాజ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ అ టెక్నికల్ జాబ్. మీకు టెక్నాలజీ మీద ఎంత గ్రిప్ ఉందనేది మీరు ఒక డెమాన్స్ట్రేటివ్ ప్రాజెక్ట్లోనే చూపించగలుగుతారు. సో మీ ప్రాజెక్ట్ని మీరు ఏదో విధంగా చేసేయకుండా ఒక ప్రాపర్గా మీరు నిజంగా చేయగలిగితే, అదే ప్రాజెక్ట్ని మీరు మీ రెజ్యూమ్లో పెట్టుకుంటే, అక్కడ అడిగే టెక్నికల్ క్వశ్చన్స్ కానీ ఆర్ ఎనీబడి ఇన్ ద ప్యానల్ని మీరు ఈజీగా ఇంప్రెస్ చేయగలుగుతారు. ఒక్కసారి వాళ్ళు మిమ్మల్ని నమ్మారనుకోండి, యూ విల్ డెఫినెట్లీ గెట్ ద జాబ్. సో దీస్ ఆర్ ద 3 ఫండమెంటల్ థింగ్స్. ఇవి కాకుండా సటిల్గా చాలా ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, బట్ ఇవి ప్రైమరీ థింగ్స్. ఓకే కృష్ణ గారు, థ్యాంక్ యూ అండి. మా ఆడియన్స్ కోసం రైట్ టైంలో రైట్ సొల్యూషన్స్ ఇచ్చినందుకు. సో చూసారుగా వ్యూవర్స్, ఇది ఇవాల్టి మన టార్గెట్ కెరియర్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.